అభివృద్ధికి చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల పంచాయతీలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సరైన రవాణా సౌకర్యం కల్పించడానికి 3 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి సుమారుగా 1500 ఇళ్లను కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి గోదావరి జలాలను అందించేందుకు పనులను ప్రారంభించినట్లుగా తెలిపారు. పని చేసుకొని ప్రజలకు గిట్ట మనం సేవ చేస్తే ఆటోమేటిక్గా మనకు అటెన్షన్ వస్తుంది. బాధలు ఉన్నాయి, చాలా మందికి బాధలు ఉన్నాయి, భూమి పంచాయతీలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పోడు భూముల సమస్యలు ఉన్నాయి, ఉన్న దగ్గర రైతు సోదరులకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికీ ఒకటేసారి దూరం కావాలంటే కూడా అందరికీ ఆశ ఒక్కటే పెద్దగా ఉన్నది. కానీ అతి తొందరగా నేనేం చేయాలో నా తరఫు నుంచి నేను ఎంత కష్టపడి ప్రజలకు ఇబ్బందికరంగా కాకూడదని దానికి ఏమేమి చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా బెల్లం నీళ్లు తీసుకురానికి మొన్న పైప్ లైన్ కూడా ఇనాగ్రేట్ చేసిన. పెద్ద ఎత్తున బెల్లంపల్లికి నీళ్ల సమస్య గురించి కూడా 450 కోట్లతో ప్రాజెక్ట్ అప్రూవ్ చేపిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మాకు మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో పనిచేసే ఒక అవకాశం దొరికింది. అట్లనే మీరందరూ నిరాశపడొద్దు, పని చేసుకుందాం, కలిసిమెలిసి ఉందాం. ఎవరికి ఏమైనా బాధ వచ్చినా మా నర్సింగ్ బైక్ చెప్పుర్రి, లేకుంటే మా రావచ్చు క్యాంప్ ఆఫీసులు ఉంటున్నా, వాళ్ళకి ఏముండదో సమస్య పక్కా చేస్తా. కానీ ఏంటంటే కొంచెం ఓపిక పట్టుకోరు. అన్నిటికీ ఒకటి ఉంటుంది చట్టం అనేది. ఆ చట్టం అనేది ఏంది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. నేను ఎంత తొందరగా మీకు ఏం సపోర్ట్ కావాలన్నా గ్రాస్ రూట్ లెవెల్లో జనాలకు బాధ